మరునాడు ఉదయం శంకరం శరత్ ఇంటికెళ్ళాడు. జయంతి, శరత్ శంకరాన్ని ఆదరంగా ఆహ్వానించారు. రండి అన్నయ్య గారు అంటూ జయంతి శంకరానికి కుర్చీ చూపించింది. శంకరం, శరత్ ఎదురుగా కూర్చున్నారు. 5 నిమిషాల్లో శంకరం వనజ కథ అంతా శరత్కు చెప్పాడు. జయంతి కాఫీ చేస్తూ ఒక చెవి వేళ్ళవైపు పారేసి అంతా వింటున్నది. జయంతి కాఫీ తెచ్చి ఇద్దరికి ఇచ్చి తను కుర్చీ లాక్కుని కూర్చుంది. మాస్టారు, గోపి చాలా చెడ్డవాడని నాకు తెలుసును. అతనికి స్త్రీ అంటే అపారమైన దాహం ఉంది. మీకు తెలియదు, కాలేజీ స్టూడెంట్స్కు ప్రేమలేఖలు నడుపుతాడు. అలాగే వనజను కూడా చూస్తున్నాడనుకున్నాను. అయితే వనజ వీడికింత తేలికగా లొంగుతుందనుకోలేదు. వనజ ఒట్టి అమాయకురాలు. ఆమె అమెరికా జీవన విధానాన్ని ఇండియాలో అమలు పెడతానంటుంది. పోనీ అమెరికాలో లాగా ప్రేమ అంటే కేవలం స్త్రీ పురుష సంబంధమే అనుకోగలదా అంటే అలా అనిపించటం లేదు. ప్రేమ అనేది ఒక సెంటిమెంటు లాగా తీసుకుంటున్నది. దానిని అలాగే గోపి గౌరవించకపోతే ఆమె చిక్కుల పాలు కాగలదు. తన ప్రేమతో గోపిని శాశ్వతంగా బంధించగలననుకుంటున్నది. గోపికి ప్రేమ గీమ అనేవి పడవు. వాడొక సౌందర్యారాధకుడు. సౌందర్యం ఎక్కడ ఉన్నా అనుభవించాలనే రకం. జయంతి అందుకున్నది. పోనీ గోపిని కలిసి వనజను పెండ్లి చేసుకోమనండి. అతడు ఒప్పుకుంటే అతని తల్లిదండ్రులను కలుసుకుని మిగతా విషయాలు మాట్లాడవచ్చు. అదేనమ్మా అనుకుంటున్నాను. ఈరోజు సాయంత్రం అతన్ని కలుసుకుంటాను. వాణ్ణి కలుసుకుని లాభం లేదు, వనజకే నచ్చచెప్పాలి అన్నాడు శరత్. అది అయిపోయింది. ఇక వనజనెవ్వరూ మార్చలేరు అన్నాడు శంకరం. ఆ తర్వాత ఒక అరగంట మాట్లాడి శంకరం తన రూముకు వచ్చేశాడు. ఆ రోజు సాయంకాలం 4ంటికి శంకరం గోపిని కలుసుకోవటానికి వెళ్ళాడు. గోపి కిందటి సాయంకాలం నుండి రూముకి రాలేదని శర్మ వల్ల తెలుసుకుని రామన్నను తీసుకుని ద్రాక్షతోట దగ్గరికి వెళ్ళాడు. శంకరం ద్రాక్షతోట చూడటం అదే మొదలు. 25 ఎకరాల తోట చుట్టూ కాంపౌండ్ వాల్ ఉన్నది. తోట నిండా ద్రాక్ష పందిళ్లు ఉన్నాయి. గుత్తులు గుత్తులుగా ద్రాక్ష పళ్ళు వేలాడుతున్నవి. తోటకు ఒకవైపుగా చిన్న డాబా ఉంది. దాని చుట్టూ రకరకాల పూల మొక్కలు పూలతో అందంగా ఉన్నాయి. డాబాకు ఒక పర్లాంగు దూరంలో 2 చిన్న చిన్న పెంకుటిళ్ళు ఉన్నాయి. అవి తోటను కాపలా కాచేవారికని అర్థమవుతున్నది. శంకరం, రామన్న డాబాలోకి ప్రవేశించారు. అప్పుడే గోపి, వనజ డ్రెస్ అయ్యి వాకిట్లో ఉన్న కారులో బయలుదేరబోతున్నారు. శంకరాన్ని చూచి గోపి ఎగతాళితో కూడిన గౌరవాన్ని ప్రదర్శించాడు. రండి మాస్టారు, కూర్చోండి అంటూ ఒక సోఫా చూపించాడు. శంకరం సోఫాలో కూర్చుని ఉంటే వనజ, గోపి అలా తోటలో తిరిగొస్తాను, 10 నిమిషాల్లో తయారుగా ఉండు, వెడదాం అంటూ హ్యాండ్ బ్యాగ్ ఊపుకుంటూ వెళ్ళిపోయింది. ఇక చెప్పండి మాస్టారు. ఏమిటి, ముసలదేమంటున్నది? గోపి గారు, మీకు ఇది న్యాయంగా లేదు. వనజ అయినింటి పిల్ల. హాయిగా వివాహం చేసుకుని అందరికీ సంతోషాన్నివ్వండి. వివాహమా? వనజకే లేని తొందర మీకంతా ఎందుకు మాస్టారు? ఆమె అమాయకురాలు. అవును మాస్టారు, మీరు అమాయకులే. అయినా నా పైన మీకింత అక్కసు ఎందుకు మాస్టారు? శరత్ మీకు చుట్టమా? నేను కాదా? నా గురించి ముసలిదానితో, ఆఖరుకు వరజతో చెడుగా చెప్పవలసిన అవసరం మీకేమి కలిగింది? ఇప్పుడు నేను విమర్శించటానికి రాలేదు. మీరు వనజను వివాహం చేసుకుంటారా లేదా? నా ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటే చేసుకుంటాను, లేకుంటే లేదు. అయినా మీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు. వనజ ప్రతిజ్ఞ మీరు వినలేదా? ఆ ఇంట్లో అందరూ, ఆఖరకు రేణు కూడా నా కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగండి ముందు, తర్వాత సంగతి చూద్దాం. శంకరం అసహ్యాన్ని కప్పిపుచ్చుకుంటూ, చూడండి గోపి గారు, అందరి తరపున నేను చెప్పలేను. మీ గురించి నాకు తోచని విషయాలు వనజకు చెప్పినందుకు నేను క్షమాపణ కోరుకుంటాను. కావాలంటే కాళ్ళు పట్టుకుంటాను అన్నాడు. గోపి నిర్లక్ష్యంగా నవ్వుతూ, మీ క్షమాపణలు నాకెందుకు? మీరు ఆ ఇంట్లో ఒక నౌకరు, మిగతా వాళ్ళ సంగతి తేల్చండి అన్నాడు. శంకరం మౌనంగా ఉన్నాడు. మాస్టారు, వెళ్ళిపోండి, మళ్ళీ ఈ ఛాయలకు రావద్దు. ఈ తడవ ఇలా గౌరవిస్తానని ఆశించవద్దు అని కఠినంగా అన్నాడు గోపి. శంకరం గోపి వంక ఒకసారి చూచి లేచి వెలుపలికి వచ్చి రామన్నను వెంట పెట్టుకుని రోడ్డు మీద నడుస్తూ వెళుతున్నాడు. 5 నిమిషాల తర్వాత ఒక కారు వారిని దాటి వెళ్ళింది. అందులో గోపి, వనజ నవ్వుకుంటూ వెళుతున్నారు. శంకరం లక్ష్మీదేవమ్మకు జరిగినదంతా నివేదించాడు. లక్ష్మీదేవమ్మ భద్రకాళి అయింది. రేణు చచ్చినా సరే వాడి ముఖం చూడను అంది. అశోక్ అసహ్యంగా ముఖం పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి లక్ష్మీదేవమ్మకు అనారోగ్యం హెచ్చైపోయింది. రేణు ముభావంగా తన చదువు తను చూచుకుంటున్నది. అశోక్ శ్రద్ధగా శంకరం దగ్గర ప్రైవేట్ చెప్పించుకుంటున్నాడు.
శంకరం తన నిర్వేదంలో తను పడికొట్టుకుంటున్నాడు. రోజులు గడిచిపోతున్నవి. ఎవరూ వనజని గురించి మాట్లాడటం లేదు. కానీ అందరి మనసులలో వనజే ఉంది. అప్పుడప్పుడు రామన్న ద్రాక్ష తోటలోని నౌకర్ల ద్వారా వనజ సంగతులు తెలుసుకుని ఇంట్లో వాళ్లకు చెబుతున్నాడు. ఎవరికి వారే స్వయంగా వనజ సంగతులు తెలుసుకుంటున్నారు, కానీ వాటిని చర్చించటం లేదు. వనజ, గోపి విచ్చలవిడిగా ద్రాక్ష తోటలో తిరుగుతున్నారు. వారికి కొత్త ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. జంటలు జంటలుగా చేరి తాగటం, ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టుకోవటం, తెల్లవార్లు గలబాగా ఆ తోటలో ఉండటం జరుగుతున్నది. కాలం దొర్లిపోతూ ఉన్నది. మార్చిపోయి ఏప్రిల్ వచ్చింది. రేణు, అశోక్ పరీక్షలకు శ్రద్ధగా చదువుతున్నారు. వనజ, గోపి చదువులు మానినట్లు తెలిసింది. లక్ష్మీదేవమ్మకు వ్యాధి తగ్గుముఖం పట్టలేదు. లక్ష్మి శంకరానికి వండి పెడుతున్నది. లక్ష్మీదేవమ్మను చూచే డాక్టరే లక్ష్మికి కూడా మందులిస్తున్నాడు. లక్ష్మికి ఆశ్చర్యంగా 1 నెలలో వ్యాధులన్నీ నిమ్మళించాయి. లక్ష్మి అందంగా ఏపుగా తయారైంది. ఆమెకు, రేణు, లక్ష్మీదేవమ్మలకు పరిచయాలు పెరగలేదు. వారు లక్ష్మి ఎవరి అంతస్తులను వారు గుర్తించుకుని దూరంగా మెలుగుతున్నారు. లక్ష్మిని ప్రైవేటుగా మెట్రిక్ కట్టించి చదువు చెబుతున్నాడు శంకరం. లక్ష్మికి కలిగిన ఇంగ్లీషు విజ్ఞానానికి ఆశ్చర్యపోయాడు శంకరం. లక్ష్మి చదువు నల్లేరుపై బండిలాగా నడుస్తున్నది. లక్ష్మి మెట్రిక్ పరీక్షలు వ్రాసింది. అశోక్ ఎస్ఎస్సి, రేణు బిఏ పరీక్షలు వ్రాశారు. ఒక రోజున లక్ష్మీదేవమ్మ శంకరం రూముకొచ్చింది. 11 గంటల వేళ. శంకరం అప్పుడే అన్నం తిని బయలుదేరబోతున్నాడు లైబ్రరీకి. లక్ష్మి కుట్లు నేర్చుకుంటున్నది. రోజు 11 గంటలకెళ్ళి 3 గంటల ప్రాంతంలో వస్తున్నది. ఆ టైంలో శంకరం లైబ్రరీకి వెళుతుంటాడు. అయ్యో మామగారు, కబురు చేస్తే వచ్చేవాణ్ణి కదా అంటూ శంకరం ఒక కుర్చీ వేసి లక్ష్మీదేవమ్మను కూర్చోబెట్టాడు. పర్వాలేదులే శంకరం, మనలో మనకు మర్యాదలేమిటి? ఇంతకు వనజ సంగతే నాకు ఆదుర్దగా ఉంది బాబు. అది తోటలో అలా తిరగటం బాగుండలేదు. రేణువుకు పెండ్లి కావటం కష్టమవుతుంది. వనజకేదైనా కడుపు కాలు అయ్యి ఆ గోపిగాడు దాన్ని వదిలేస్తే ఎలాగా అని అనుక్షణం వణికిపోతుంటాను. శంకరం, ఒక్కసారి వనజను కలుసుకుని దానికి నచ్చ చెప్పి ఆ పెళ్ళి అయ్యేలాగున చూడు. కావాలంటే దాని పేర ఉన్నది కాక ఇంకో 1,00,000 నేనిస్తాను కట్నం కింద. బాబు, ఎలాగైనా దాని మెడలో వాడి చేత 3 ముళ్ళు వేయించు బాబు, నీకు పుణ్యం ఉంటుంది అన్నది లక్ష్మీదేవమ్మ కండ్లు తుడుచుకుంటూ. మామగారు, అలాగే ప్రయత్నిస్తాను. ఒకసారి వనజ, గోపిని పెళ్లి సంగతి కదిపి చూస్తాను అంది. బహుశా ఇప్పుడు చెబితే ఒప్పుకుంటుందేమో. వనజ, గోపిలను ముందుగా కనుక్కుని తర్వాత గోపి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాను. అలా చేయి బాబు. మండపేట మళ్ళీ ఒకసారి వెళ్ళిరా. రామనాథం గారికి చెప్పి పెట్టి ఉంచు. అర్జెంటుగా అవసరమైతే మనకివ్వవలసిన దానిలోంచి 1,00,000 కావాల్సి వస్తుందని చెప్పు. అలాగే మామగారు, ఇప్పుడే తోటలోకి వెళ్ళి మాట్లాడి ఆ తర్వాత మండపేట ఎప్పుడు పోయేది తేల్చుకుందాం అన్నాడు. లక్ష్మీదేవమ్మ లేచి వాకిట్లోకి వచ్చింది. శంకరం రూముకు తాళం వేసి ద్రాక్ష తోటకు బయలుదేరాడు. ఆదిరే గుండె చిక్కపట్టుకుని మెల్లగా మేడలోకెళ్ళాడు. వనజ ఒక్కతే సోఫాలో కూర్చుని మ్యాగజైన్ తిరగేస్తున్నది. హలో మిస్ వనజ అని పిలిచాడు బెరుకుగా శంకరం. వనజ ఉత్సాహంగా, రండి మాస్టారు రండి, మమ్మల్ని మర్చిపోయినట్టున్నారు, మీరొస్తారని ఊహించలేదు అంటూ లేచి శంకరానికి సోఫా చూపించి కూర్చోమని. శంకరం మనసులో అమ్మయ్య అనుకుని సోఫాలో కూర్చున్నాడు. ఇంటి దగ్గర అంతా బాగున్నారా? అశోక్ పరీక్షలు సరిగా రాశాడా? రేణు ఎలా రాసిందట? అందరూ బాగానే రాశారు. లక్ష్మిని మెట్టుకు పంపించారటగా? అవును. ఒక్కరే ఉన్నారు? గోపి లేడా? లేడు. ఏదో పనుందని ఊరికెళతానని ఇంతకుముందే వెళ్ళాడు. రూములో పెట్టి సర్దుకుని ఇంకో గంటలో వెడతాననుకుంటాను. గోపి రూము ఖాళీ చేయలేదా? ఇక్కడున్నాడనుకుంటున్నామే. ఇక్కడే ఉంటున్నాడనుకోండి, అయినా రూము అతని కిందే ఉంది. ఇంతకు ఎందుకొచ్చినట్లు మీరు? మళ్ళీ పెండ్లి అని గొప్పదనం గురించి ఉపన్యాసం ఇవ్వటానికా? అవును, మీరెంత విసుక్కున్నా చెప్పటం నా ధర్మం అనుకుంటున్నాను. మాస్టారు, నా మీద ఇంత శ్రద్ధ ఎందుకు మీకు? అది మానవ ధర్మం. మీరు నా స్థితిలో ఉండి నేను మీరైతే మీరు కూడా తప్పకుండా అలా సలహా ఇస్తారు. ఎవరో ఒక పసిబిడ్డ నిప్పు దగ్గరకు పోతుంటుందనుకోండి, చూచిన ఎవరైనా చటుక్కున ఆ బిడ్డను నిప్పు దగ్గర నుండి లాగుతారు. అందుకే మాస్టారు, మిమ్మల్ని చూస్తే నాకు ఒళ్ళు మండుతుంది. నన్ను ఎప్పుడూ పసిపిల్ల కింద కొట్టి పారేస్తారు. అందుకే నాకు ఎప్పుడు బాధ కలుగుతుంది. నన్నెప్పుడూ ముసలాడి కింద, చాదస్తుడి కింద కొట్టిపారేస్తారు. వనజ శంకరాన్ని నవ్వుతూ సీరియస్గా పరిశీలిస్తూ, లేదు మాస్టారు, మీరు కొద్దిగా వయసెక్కువ ఉండవచ్చు,
కానీ గోపి శరత్ల కంటే మీరేం ఎక్కువ వయసుగా కనబడరు. కానీ మీ మాటలు వింటుంటే మీ ముఖంలో మామ కనబడుతుంది అంది. నాకు అంతే మిస్ వనజ. మిమ్మల్ని చూస్తుంటే లక్ష్మి రేణులాగా 20 ఏండ్ల అందమైన యువతిలాగా కనబడతారు. కానీ మాట్లాడుతుంటే అశోక్ తొంగి చూస్తాడు మీ ముఖంలో నుండి. మాటల్లో మిమ్మల్ని జయించటం కష్టం. పోనీండి, నేనే ఓటమిని ఒప్పుకుంటాను. కానీ మీరు మాత్రం గోపిని పెండ్లి చేసుకోండి. అది మీ మంచికే కాదు నేను చెప్పేది, మీ కుటుంబంలోని అందరి మంచికి దారితీస్తుంది. రేణు కానీ అశోక్ కానీ మీ అంతటి తెలివిగలవారు కారు. ఇది ఇంకా వెనుకబడిన ఇండియా దేశం. ఇంకో 100 సంవత్సరాలకైనా మీ అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోలేదు. కానీ రేణు గతేమిటి? ఆమెకు ఈ ప్రేమలు గీమలు చేతకావు. ఎవడైనా సాంప్రదాయిక వ్యక్తిని తెస్తే బుర్ర ఉంచుకుని బుద్ధిగా 3 ముళ్ళు వేయించుకుంటుంది. కానీ ఎవడొస్తాడు? ఇప్పటికే మీ కుటుంబ చరిత్రను చూచి ఏ మంచి సంబంధాలు రావటం లేదు. రేపు అశోక్ అయినా అంతే. వాళ్ళు ధైర్యంగా వాళ్ళ జీవిత భాగస్వాములను ఎన్నుకోలేరు. పెద్దలు పెళ్లి చేయకపోతే అలాగే నిలబడిపోతారు. వనజ మౌనంగా వింటూ సిగరెట్ ముట్టించి మెల్లగా పీలుస్తున్నది. చూడండి మిస్ వనజ, వారు మిమ్మల్ని ఏమీ కోరరు. గోపిని వదిలేసి వాళ్ళు చెప్పిన సంబంధం మిమ్మల్ని చేసుకోమనరు. కానీ గోపిని మీరు కనీసం లోకం కోసం, మీ వాళ్ళ కోసమైనా సరే పెళ్లి చేసుకోండి. అందువల్ల మీ పరిస్థితుల్లో ఏం మార్పు ఉండదు. మీది ఎంత ఆదర్శమైన ప్రేమ అయినా లోకం అర్థం చేసుకోవద్దా? వెధవలోకం అర్థం చేసుకోకపోయినా మీకేం బాధలేదు. కానీ చెల్లి తమ్ముడి కోసమైనా ఒక్కరోజు ఈ వివాహం తంతుతో బాధపడండి. మీకు పోయేది లేదు. కానీ మీ చెల్లికి తమ్ముడికి అదొక గొప్ప వరం. వనజ సిగరెట్ పారేసి మరొకటి ముట్టించింది. శంకరం గారు, నా పొజిషన్ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎన్నాళ్ళు ఓపెన్ మ్యారేజ్ అని అంటూ ఈ రోజున పెండ్లి చేసుకోమని గోపిని అడిగితే నేను అతని దృష్టిలో చులకనైపోను. ఆ బాధ ఏముండదు. గోపికి నచ్చ చెప్పండి. మీ చెల్లి కోసం, మీ తమ్ముడి కోసం అలా చేసుకుంటున్నామే కానీ మరేం లేదని గోపికి నచ్చ చెప్పండి. అంత బాధ ఏం లేదు. నేను చెబితే చేసుకుంటాడనుకోండి. అలా చెప్పండి. అయినా మగవాణ్ణి పెళ్లి సంగతి అడిగినప్పుడు కానీ వాడి నిజరూపం బయటపడదు. మీరు గోపిని ఇంకా అనుమానిస్తున్నారా? అనుమానం అంటే పెద్ద అనుమానం కాదనుకోండి. అయినా మగవాడు మనస్తత్వం ఆడవాళ్లకు 40 సంవత్సరాలు దాటితే కానీ తెలియదు. ఆడది మగవాడిపైన ఒక్కరోజుననే అత్యంత శక్తి కలిగి ఉంటుంది. ఆ రోజేదంటే స్త్రీ పురుషుడికి లొంగిపోయిన కిందటి రోజు. ఓల్డ్ ఐడియాస్. అయితే గోపి నేను చెప్పినట్లు వినడంటారు. వినడు. పెండ్లి కొప్పుకోడు. లేకుంటే ఏవో కుంటి సాకులు చెబుతాడు. కావాలంటే ఏ బెట్ పెట్టినా నేను రెడీ. అయితే నిజంగా పందెమేనా? పందెమే. గోపి నన్ను పెండ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటే ఏం పందెం కాస్తారు? ఏమైనా సరే. అయితే నాకు గోపికి పెండ్లి అయిన తర్వాత మీరు పెండ్లి చేసుకోవాలి. షాక్ తిన్నట్లుగా ముఖం పెట్టాడు శంకరం. ఏం, అది తప్ప ఇంకేమైనా? ఆ పందెమైతేనే నేను కాస్తాను. లేకుంటే లేదు. నేను గోపి పెండ్లి కాకుండా ఇలాగే ఉంటాము. శంకరం లేచిపోవటానికి ఉద్యుక్తుడైనాడు. అయితే పందెం కాయరన్నమాట. అసంభవం మిస్ వనజ. మీ ఇష్టం. గోపిని చేసుకుంటే చేసుకోండి, లేకుంటే మానండి. మామగారు చెప్పమన్న మాటలు నాకు తోచినట్లు చెప్పాను. ఇక్కడి సంగతులన్నీ నాకు తెలుసు. గోపి మిమ్మల్ని ఏ పరిస్థితిలోనూ పెండ్లి చేసుకోడు. అది నాకు తెలుసు. అయితే ఎలాగైనా మిమ్మల్ని నా మాట గోపి దగ్గర అనిపించి అతడు కాదు పో అంటే మీరు కండ్లు తెరుచుకుంటాయని నా ఆశ. అంత షూరుగా చెబుతున్నారు కదా, సరేనంటే పోయేదేమిటి? నేను హాస్యానికైనా నిర్ణయాలు మార్చుకోను. నేను అంతే, మీకంటే మొండిదాన్ని కావచ్చు. కానీ నా మొండితనం వల్ల నాకు మనశ్శాంతి ఉంది. నా మార్గం సక్రమమైనది, పదుగురు మెచ్చినది. దానివల్ల లోకం నవ్వినా నాకు బాధ లేదు. కానీ మీ మంచితనం మిమ్మల్ని అగాధంలోకి తోస్తుంది. ఆ క్రైసిస్ ఎంత ఆలస్యమైతే అంత తీవ్రంగా ఉండొచ్చు దాని దుష్ఫలితాలు. దాన్ని సాధ్యమైనంత వరకు ముందుకు తోయటమే నా డ్యూటీ. అందుకనే మామగారి ఆజ్ఞను శిరసావహించి ఇక్కడికొచ్చాను. గోపి నన్ను చీ అని మెడపట్టుకుని నెట్టినా భరించడానికి వచ్చాను. ఇప్పుడు గోపి రూముకెళ్ళి అతడు ఊరికెళ్లేలోగా అతన్ని పట్టుకుని ఆ 4 అక్షింతలు వేయించుకుని పోయి మామగారి ఒళ్ళో వేస్తాను. మాస్టారు, మీకు గోపి అంటే మొదటి నుండి ఎందుకో తీవ్రమైన ద్వేషంగా ఉంది. అతడు మీకు ప్రేమలో పోటీ తగిలినట్లుగా ఉంది. మీ వాలకం చూస్తుంటే బహుశా మీరు నన్ను అంతరాంతరాలంలో ప్రేమించారేమోనని నా అనుమానం. పకపక నవ్వాడు శంకరం. అందుకే బెర్నార్డ్ షా అన్నాడు, వానిటీ దై నేమ్ ఈజ్ ఉమెన్ అని.
అంటే నాలాంటి అందగత్తెను చూచి మీకు మనస్సు చెదరలేదా? ఎలాగూ అందను కనుక పోయిన భార్యనే ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు నటించి మీరు ఆత్మవంచన చేసుకుంటున్నారని నా అనుమానం అన్నది వనజ. ఐ పిటి యూ మిస్ వనజ. ఇప్పుడు అర్థమవుతున్నది. నేనన్నా నా మాటలన్నా ఎందుకు గడ్డిపోచ కింద కొట్టిపారేస్తున్నారు. మీలాంటి అమాయక స్త్రీలు, అందమైన వారు ఈ ప్రపంచంలోని మగవారంతా మీ అందం ముందు దాసోహమంటారు అనుకుంటారు మీరు. ఈ అందాన్ని నమ్ముకుంటే మోసపోతారు. సరే పోనీండి, ఇంకా మిమ్మల్ని విమర్శించి బాధించను. కానీ గ్రహించండి, ఏ పరిస్థితుల్లోనూ మిమ్మల్ని నేను ఆశించలేదు. మీకై మీరు నన్ను కోరినా నిర్మోహమాటంగా తిరస్కరిస్తాను. మీ అందరి ఆస్తి కలిపి ముద్ద చేసి మీరు చేత పట్టుకుని నన్ను ప్రాధేయపడినా నా నిర్ణయం మారదు. నేను వివాహితుడిని, ధర్మానికి కట్టుబడ్డ వ్యక్తిని. నన్ను నేనే కట్టివేసుకున్నాను. అలా ఆలోచించి పొరబడకండి. ఎంత అపవిత్ర చరిత్రురాలైనా నా జానికి నా భార్య. ఆమె తప్ప నా దృష్టికి ఎవరూ స్త్రీగా తోచరు. మామ ఎంతో, మీరు అంతే, రేణు అంతే. జానికి చచ్చిపోయిందనుకోండి. శంకరం ఒళ్ళు కంపించింది. తీవ్రంగా చూచాడు వనజ వంక. ఆ రౌద్ర రూపం చూసి నివ్వెరపడింది వనజ. కొత్తవాణ్ణి చూచినట్లు చూచింది. శంకరం కండ్ల నుండి రాలే విస్ఫుటలింగాన్ని చూసి తలవంచుకుంది. మీ ఉప్పు తింటూ సేవాధర్మంలో నా వ్యక్తిత్వం కుంచుకుని పోక ఉన్నట్లయితే అలా పలికిన ఏ నోటి నుండైనా మరుక్షణం రక్తం ప్రవాహం కట్టేది. మీరు కానీ గోపి కానీ నన్ననే మాటలు మామగారికి చెందుతవి కాబట్టి ఓర్పుగా ఉండగలుగుతున్నాను. గుడ్ బై మిస్ వనజ. మామగారి సేవకుడు శంకరంతో మాట్లాడినట్లు శంకరం అనే వ్యక్తితో మాట్లాడకండి అంటూ చరచరా వెళ్ళిపోయాడు. వనజ పోయే శంకరం వైపు ఆశ్చర్యంగా చూచింది. కనుచూపు మేర దాటేదాకా. శంకరం అతి వేగంగా గోపి రూమి వైపు బయలుదేరాడు. కొంత దూరం చకచకా నడవగానే అతని కోపం మారిపోయింది. తన కర్తవ్యం జ్ఞప్తికొచ్చింది. జానకినందరూ ఎంత నీచంగా మాట్లాడతారు. కానీ జానకి యందు లగ్నమైన మనసు అనుక్షణం బాధపడుతుంది. ఎవరేమన్నా బాధ తనే అనుకుంటాడు, తిడతాడు అనేక రకాలుగా జానకిని. కానీ మరెవరైనా నా జానకినేమైనా అంటే రక్తం మరిగిపోతుంది. ఎందుకిలా అనుకుంటూ శంకరం గోపి రూము చేరాడు. రూము తలుపు దగ్గరగా వేసి ఉంది. గోపి ఇంకా రూములోనే ఉన్నందుకు సంతోషించి రూము తలుపు తోశాడు. తలుపు తెరుచుకుంది. మొదటి రూములో ఎవరూ లేరు. ఎదురు రూము తలుపు నెట్టి లోపలికి చూసి శంకరం షాక్ తిన్నాడు. తలుపు తీయగానే రూము అంతా విపరీతమైన లైట్తో నిండి ఉంది. రూములో రెండు వైపులా 2 ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి. నడిమధ్య ట్రైపాడ్ మీద మౌంట్ చేసిన కెమెరా ఉంది. ఎదురుగా లక్ష్మి నగ్నంగా నిలబడి ఉంది. ఆమెకు పక్కగా గోపి నగ్నంగా ఉండి ఆమెను ప్రత్యేకమైన ఫోజులో నిలబెడుతున్నాడు ఫోటో తీయటానికి. శంకరాన్ని చూచిన ఇద్దరూ కొయ్యబారిపోయారు. లక్ష్మి మొహంలో ఆశ్చర్యం ఉంది. గోపి భయంతో గడ్డకట్టుకుని పోయాడు. 2 క్షణాలంతా అలా దిగ్భ్రాంతిగా చూస్తూ ఉండిపోయారు. శంకరం వెంటనే కండ్లు తిప్పుకుని చరాలున వెనుక తిరిగి మొదటి రూంలోకొచ్చి కుర్చీలో కూర్చున్నాడు. 2 నిమిషాలలో గుడ్డలు కట్టుకుని లక్ష్మి చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. వెంటనే శంకరం రూములోకొచ్చి లుంగి చుట్టుకున్న గోపి వంక చూచాడు. గోపి గడగడ వణుకుతూ, శంకరం గారు, నా తప్పేం కాదండి, లక్ష్మి నా వెంట పడింది అంటూ గొణుకుతున్నాడు. శంకరం మెల్లగా శాంతించాడు. గోపి, నేనిక్కడికి ఎందుకు వచ్చానో తెలిసినా? లేదు, చెప్పండి. మీకేం కావాలో క్షణాల మీద చేసి పెడతాను. వనజను పెండ్లి చేసుకో. మామగారు 1,00,000 రూపాయలు కట్నమిస్తారు. వనజకు చెప్పారా? చెప్పాను. ఆమె సుముఖంగా ఉంది. కానీ మా వాళ్ళు ఒప్పుకోరు. ఆ సంగతి మొదట తెలియదా? వనజతో ప్రేమ కలాపం జరిపినప్పుడు వనజ ప్రేమ కలాపమే కోరింది, పెండ్లి సంగతి అడగలేదు. ఇప్పుడు అడుగుతుంది. చూద్దామంటే కాదు, ఏ సంగతి చెప్పాలి వెంటనే. నన్ను ఆలోచించుకోనిండి మాస్టారు. సరే, ఆలోచించి చెప్పండి అంటూ సరున రూములోకెళ్ళి కెమెరాను చూచాడు. అప్పటికే 8 ఫిలిమ్స్ ఎక్స్పోజ్ చేయబడి ఉన్నాయి. వెంటనే కెమెరాల్లో ఫిల్మ్ మొత్తాన్ని వైండ్ చేసేసి రోల్ను తీసుకుని జేబులో వేసుకుని వెళ్ళాడు. గోపి నిస్సహాయంగా చూస్తూ ఉండగా శంకరం ఇంటికి వచ్చాడు. కానీ లక్ష్మి రాలేదు. శంకరం కంగారు పడలేదు. రాత్రికి 7ంటికి లక్ష్మి వచ్చింది. శంకరం మౌనంగా ఆమెకు అన్నం వడ్డించి తను తిన్నాడు. లక్ష్మి మౌనంగా భోజనం చేసి పడుకుంది. శంకరం కూడా మౌనంగా పడుకున్నాడు. తెల్లవారిన తర్వాత లక్ష్మి పక్క మీద కనబడలేదు. ఒక ఉత్తరం మటుకు ఉంది. ఆ ఉత్తరం శంకరం చదివాడు. అన్నయ్య, ఈ ప్రపంచంలో నా స్థానం వేరు, నీ స్థానం వేరు.
నిన్న నన్ను చూడగానే చెంపలు వాయించి ఉంటే బాగుండేది. కానీ అన్నయ్య, నీ నిప్పులు కక్కే కళ్ళల్లో ఏదో ఒక భావం వచ్చి వెంటనే శాంతపడిపోయావు. ఆ క్షణంలోనే గ్రహించాను నేను ఎవరో. అన్నయ్య, నేను మంచిదాన్ని కాలేను. ఈ దేశం వదిలి వెళుతున్నాను. దానికి కావలసిన పైకం సంపాదించుకున్నాను. మళ్ళీ తిరిగి రాను. ఈ జీవితంలో నిన్ను కలుసుకుని బాధించను. క్షమించు అన్నయ్య. లక్ష్మి 2 రోజుల తర్వాత ఫోటోలు డెవలప్ చేయించి ఉత్తరంతో సహా రామన్నకిచ్చి వనజకు ఇవ్వమని పంపాడు. రామన్న వనజకవి అందించాడు. కానీ సమాధానం రాలేదు. కాలం గడిచిపోతున్నది. శంకరం హైదరాబాద్ చేరి 8 నెలలు దాటిపోయింది. 2 నెలల కిందట శంకరం శరత్ కంపెనీలో అకౌంటెంట్గా ఉద్యోగాన్ని పొందాడు. అశోక్ మంచి మార్కులతో ఎస్ఎస్సి పాస్ అయి ఇంటర్లో చేరాడు. రేణు BA పాస్ అయి పైకి చదివాక చదువు మానేసింది. లక్ష్మీదేవమ్మ ఆరోగ్యం నానాటికి క్షీణించిపోవటంతో రేణు లక్ష్మీదేవమ్మ దగ్గర ఎక్కువ కాలం గడుపుతున్నది. శంకరం ఉద్యోగం చేసుకుంటూ తీరిక సమయాల్లో అశోక్ ప్రైవేట్ చెబుతూనే ఉన్నాడు. వనజ గోపీల ఓపెన్ మ్యారేజీ కాపురం ద్రాక్ష తోటలో నిర్విఘ్నంగా సాగిపోతున్నది. వారు చదువు మానేశారు. స్నేహితులతోటి మద్రాసు, బెంగుళూరు, బొంబాయి లాంటి పట్టణాలు తిరుగుతూ హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. శంకరం, శరత్లు, వనజ, గోపి ద్రాక్ష తోటకి చేరిన కొద్ది రోజులకు గోపి తండ్రిని కలుసుకుని సంగతి చెప్పి వారికి పెళ్లి చేద్దామని చెప్పారు. కానీ గోపి తండ్రి నానా దుర్భాషలాడి వనజను, వనజ తల్లిని అసహ్యంగా చిత్రించి అలాంటి వారితో పెళ్లి సంబంధం అసంభవమన్నారు. ఈ వనజ అనే రాక్షసి చేతి నుండి గోపిని ఎలా రక్షించుకోవాలో వారికి అర్థం కాక తప్పంతా వనజదేననే అభిప్రాయంలో ఉన్నారు వారు. లక్ష్మీదేవమ్మకు విపరీతంగా కడుపు నొప్పి వస్తున్నది. ఈ మధ్యన డాక్టర్ అన్ని మందులను వాడి ఇక లాభం లేదు. క్యాన్సర్ ఏమో పరీక్షించాలని లక్ష్మీదేవమ్మను హాస్పిటల్లో ఉంచి అనేక రకాల టెస్టులను చేస్తున్నారు. రేణు, శంకరం ఒకరు విడిచి ఒకరు లక్ష్మీదేవమ్మను కనిపెట్టుకుని ఉంటున్నారు హాస్పిటల్లో. అప్పటికి 6 రోజులైంది లక్ష్మీదేవమ్మ హాస్పిటల్కి వెళ్ళి. రేణు రోజు 4 గంటలకు హాస్పిటల్కి వెళుతుంది. 6ంటికి రేణుకి మామగారికి అన్నం క్యారేజీలో పట్టుకుని పోతాడు శంకరం. రేణు రాత్రులు హాస్పిటల్లోనే మామకు తోడుగా పడుకుంటుంది. శంకరం హాస్పిటల్కు చేరి లక్ష్మీదేవమ్మ రూములోకి వచ్చి క్యారేజీ సంచిలో ఉన్న ఆపిల్స్ టేబుల్ మీద పెట్టాడు. లక్ష్మీదేవమ్మ మంచం మీద పడుకుని ఉంది. ఆమె ముఖంలో సంతోషం కొట్టవచ్చినట్లు కనబడుతున్నది. మామగారు ఎలా ఉంది? డాక్టర్ ఏమంటాడు? పెసలకు పోతే కంతులు చిక్కినట్లున్నది నా పని. క్యాన్సర్ అని హాస్పిటల్లో చేరితే గుండె జబ్బు అన్నట్లు తేల్చారు. బతికాం. క్యాన్సరే లేనట్లే కదా? అవును, క్యాన్సర్ లేదట. గుండె చాలా బలహీనంగా ఉందని, అయినా జబ్బు తగ్గించగలమని అంటున్నారు డాక్టర్. అయితే మీరు ఇక ఇంటికి రావచ్చు కదా? రేపు పొద్దున్న డిశ్చార్జి చేస్తామంటున్నారు. మంచిది అన్నట్లు రేణు ఏది? రేణు పక్క రూమ్లోని పేషెంట్ దగ్గరికి వెళ్ళింది. ఆమెకు క్యాన్సర్ అట. చాలా సీరియస్ అంటాడు డాక్టర్. ఆమెకెవరూ లేరట. రోజు రాత్రింబవళ్ళు బాధకు తాళలేక గోల చేస్తుంది. మత్తు ఇవ్వగానే కొంచెం సేపు మగతగా పడుకుంటుంది. మళ్ళీ వెంబడే గోల చేస్తుంది. 2 రోజుల నుండి రేణు అప్పుడప్పుడు ఆమెను పరామర్శించి వస్తుంది. పాపం అంటూ విచారపడ్డాడు శంకరం. రేణు గదిలోకొచ్చింది. మాస్టర్ గారు అప్పుడే వచ్చేసారే? శంకరం నవ్వాడు. రేణు అన్నది, నిజంగా ఈ ప్రపంచంలోని కష్టాలు చూస్తుంటే భయం పుడుతుంది. మనకు మనం తెచ్చుకునేవి కొన్ని, విధి కల్పించేవి కొన్ని. పాపం పక్క రూమ్లో ఒక ఆమె ఉంది. ఆమెకు క్యాన్సర్. ఇప్పటికే 3 సార్లు ఆపరేషన్ చేశారట. అయినా ఇంకా క్యాన్సర్ దేహం లోపల కొరుక్కుని తింటున్నదట. ఆమెకెవరూ లేరా? ఏమో పాపం, నాకు అందరూ ఉన్నారు, ఎవరూ లేరని ఏడుస్తుంది. ఆమె భర్త బొంబాయిలో ఉద్యోగం చేస్తున్నాడట. ఆమెకు బిడ్డ కూడా ఉన్నాడట. పెండ్లైన సంవత్సరానికి ఆమెకు కడుపొచ్చిందట. కానీ సహజంగా కనలేకపోయిందట. బిడ్డ కడుపులోనే చచ్చిపోయిన తర్వాత ఆపరేషన్ చేసి తీశారట. తర్వాత మళ్ళీ ఏడాదికి కడుపొచ్చిందట. మళ్ళీ ఆపరేషన్ చేశారట. ఆ బిడ్డ బతికాడట. ఆ తర్వాత ఇక కడుపు వస్తే బతకరని డాక్టర్లన్నా ఇదిగో అదిగో అని అశ్రద్ధ చేశారట. తర్వాత మళ్ళీ కడుపొచ్చిందట. దాన్ని పోగొట్టుకోవటానికి ఎన్నో మందులు వాడారట. కానీ గర్భం పోకపోతే ఆపరేషన్ చేయించారట. ఆనాటి నుండి తన బతుకు మారిపోయిందంటుంది. అప్పటి నుండి బ్లీడింగ్ ప్రారంభమై ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. తర్వాత 2 ఏళ్లకు ఆమె భర్త ఆమెను తరిమేసి ఇంకోదాన్ని చేరదీశారట. ఆనాటి నుండి ఆమెకు భర్తకు సంబంధం లేదట. బిడ్డను కూడా ఇవ్వలేదట. బంధువులు ఎవరూ ఆశ్రమం ఇవ్వక 1 సంవత్సరం బాధపడి ఆఖరికి ఒక కంపెనీలో టైపిస్ట్గా చేరిందట ఈ ఊళ్ళో.
కానీ 4 నెలల కిందట క్యాన్సర్ అని నిర్ణయించి ఇప్పటికే 3 సార్లు ఆపరేషన్ చేశారట. ఇంకా చేయాలట. కానీ ఆపరేషన్కు తట్టుకోలేదని ఆగారట. పాపం ఆమె చాలా బాధపడుతున్నది. కొందరి జీవితాలు అంతే. బాధలు పడటమే వారి జీవితానికి పరమావధి అనిపిస్తుంటుంది. అంతే, కొందరి జీవితాలు పరిష్కారం కనబడని సమస్యలు, మృత్యువే వాటికి పరిష్కారం అన్నాడు శంకరం. రేణు శంకరాన్ని చూస్తూ ఉండిపోయింది. లక్ష్మీదేవమ్మ అంది, శంకరం, నిన్న జాబు తెచ్చిచ్చావే, ఎక్కడి నుంచో తెలిసినా? ఎక్కడి నుండి అన్నట్లుగా చూచాడు శంకరం. పోయిన ఎండాకాలంలో నీవు మా ఊరెళ్ళి మక్తాలు వసూలు చేసుకొచ్చావు చూడు, అప్పుడు నరసయ్య అనే రైతును చూశావు కదా. ఆ నరసయ్య మాకు దూరపు బంధువు అవుతాడు. అంటే వరుసకు అల్లుడవుతాడు. వాళ్ళేమీ ఉన్నవాళ్ళు కాదు. అయినా కొడుకు ప్రయోజకుడై గవర్నమెంట్లో ఏదో ఆఫీసర్గా ఉన్నట్లు తెలుస్తుంది. మా బతుకులు సరిగా నడిచినట్లయితే అసలు వాళ్ళను పలకరించే వాళ్ళం కాము. ఏం చేస్తాం, తప్పలేదు. నరసయ్య కొడుక్కి రేణునిస్తానని చెప్పాను. వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ సంగతి చెబితే రేణు నాకిప్పుడే పెళ్ళొద్దంటుంది. ఏం చేసేది? ఇది వనజ లాంటిది కాకపోయినా ఎక్కడో సంబంధం చేసుకోవాలి కదా. నాకేమో ఇప్పుడు గుండె జబ్బంటున్నారు. ఎప్పుడు పోతానో తెలియదు. శంకరం, రేణు మనసులో ఏముందో తెలుసుకో. రేణు అంది, నీవు అనవసరంగా తొందరపడుకు మామ్మ. ఇప్పుడు నా పెళ్ళికేం తొందర వచ్చింది? ముందు నీ ఆరోగ్యం బాగవని. ఇది నాయన తంతు. పెళ్లి కుదిరితే గాని పిచ్చి కుదరదన్నట్లుంది. దీన్నన్నా ఓ అయ్య చేతిలో పెట్టకపోతే నేను ఆ దిగులుతోనే చస్తాను. అవును రేణు, మా అమ్మ చెప్పినట్లు చేయకూడదా? సరేలేండి మాస్టారు, కానీ సమయం రానిండి చూద్దాం. అంతేనా, లేక ఎవరినైనా? అన్నాడు శంకరం. అలాంటి పైత్యాలంటే నాకు ఇష్టం లేదని తెలుసు. ముందు రేపు మామని ఇంటికి తీసుకెళ్ళాలి. మామకు మంచి డాక్టర్ని చూడాలి. అవి ముందు. మరి వాళ్ళకేం సమాధానం రాయమంటావే? తీరా వాళ్ళు ఒప్పుకున్నాక మనం వెనుకంజ వేయటం బాగుంటుందా? బాగానే ఉంటుంది. ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాను, ఆరోగ్యం బాగాలేదని వ్రాయి అంది రేణు. తర్వాత 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయాడు శంకరం. మరుసటి రోజు ఉదయం 7:30 కల్లా హాస్పిటల్కు వచ్చాడు శంకరం. రేణు, లక్ష్మీదేవమ్మ బట్టలు సర్దుకుని బయలుదేరబోతున్నారు. పక్క గదిలో పేషెంట్ పెద్దగా అరుస్తున్నది. రాత్రంతా ఇదే తంతు. పాపం, ఒకసారి చూసిపోదాం అని లక్ష్మీదేవమ్మ, రేణు పక్క గదిలో పేషెంట్ దగ్గరికి వెళ్ళారు. వెనుకనే శంకరం వెళ్ళాడు. తెల్లటి పక్క మీద శల్యావిష్టంగా పడి ఉంది ఒక ఆమె. ఆమె ముఖం తెల్లగా పాలిపోయి రక్తవిహీనంగా ఉంది. పుల్లల లాంటి చేతులు, కాళ్ళు, ఎండుకుపోయిన దేహంతో బాధతో మెలికలు తిరుగుతున్నది. వెళ్ళొస్తామండి అన్నది రేణు. ఆమె రేణుని, లక్ష్మీదేవమ్మను, వెనుకగా ఉన్న శంకరాన్ని చూస్తూ అలాగే అన్నది అతి కష్టంగా. మీరా అన్నదామె హఠాత్తుగా శంకరం వైపు చూచి. శంకరం వింతగా చూచాడామె వైపు. నేనండి, జానకిని, గుర్తుపట్టలేదా అన్నది మెరిసిపోయే కండ్లతో మంచం మీద నుండి లేవటానికి ప్రయత్నిస్తూ. శంకరం ఉలిక్కిపడి దగ్గరగా వచ్చి ఆమె ముఖంలోకి పరిశీలనగా చూచి, జానకి, నీవా అంటూ ఆమెను ఆశ్చర్యంగా చూచాడు. వారిద్దరూ పరస్పరం చూచుకుంటున్నారు. రేణు, లక్ష్మీదేవమ్మ వారిద్దరి వైపు ఆశ్చర్యంగా చూశారు. లక్ష్మీదేవమ్మ అంది, శంకరం, ఈమె? అవును మామగారు, ఈమె నా భార్య జానకి అంది ఏడుస్తూ. అలా అనకండి, నాకు ఆ హోదా లేదు. నేను పతితను, భ్రష్టను. అందుకే దేవుడు నన్ను ఇలా శపించి నాశనం చేస్తున్నాడు. ఊరుకో జానకి, నీ కథ కొంత చెప్పారు వారు, కానీ నీవే జానకి అనుకోలేదు. ఏమండి, మీరు పెళ్లి చేసుకున్నారా? పిల్లలు ఎంతమంది? అత్తామామలు బాగున్నారా? పాపిష్టి దానిని అగ్నిసాక్షిగా వివాహమాడి భర్తను వదిలి వేరే పెళ్లి చేసుకున్నాను. కానీ నేను నిస్సహాయురాలను. దుర్మార్గుడైన నా తండ్రి నా చేత ఎలా మహాపాపం చేయించాడు. నా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మరి నీకెవరూ లేరని చెప్పారు. నీ భర్త నిన్ను వదిలివేశాడని తెలుసు నిన్నటి నుండి. కానీ మీ నాయన, అన్నలు నీకు సహాయం చేయలేదా? నాకెవరూ లేనట్టే. ఆయన నన్ను వెళ్ళగొట్టాక అన్నయ్య దగ్గరికి వెళ్ళాను. ఆ సంవత్సరమే నాన్న పోయాడు. నాన్న పోవటంతో నన్నింటి నుండి తరిమేసింది వదిన. నాలాంటిది ఇంట ఉంటే తమ పిల్లలకు పెండ్లిండ్లు కావట. నిజమే, అలా బంధువులందరి చేత నిరాకరించబడి ఆఖరికి ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకున్న ఈ ఊళ్ళో. కానీ నా పాపం నా వెంటపడి ఈ రోగం రూపంలో నన్ను తినేస్తున్నది. కానీ నన్ను నమ్మండి, తెలిసి మీకు విడాకులు ఇవ్వలేదు. తీరా తెలిసాక ఏమీ చేయలేకపోయాను.
మా నాన్న నన్ను బలవంతంగా మా మేనమామ కొడుకుకిచ్చి పెండ్లి చేశాడు. ఏం చేయగలను చెప్పండి? కంచె చేను మేస్తే దానికి రక్షణ ఎవరు? తండ్రి ఏం చేసినా తమ మేలుకేనని నమ్ముకున్న పిల్లను ఆ తండ్రి ఇలా చేస్తే ఎవరు దిక్కు? చివరి క్షణాలలో మీరు కనిపించారు. నన్ను క్షమించానండి, నిశ్చింతగా ప్రాణాలు వదులుతాను అంటూ రోదిస్తున్నది జానకి. అయితే జానకి, నీకు మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి కానీ నాకు విడాకులివ్వటానికి కానీ నీవు మనస్ఫూర్తిగా ఇష్టపడలేదా? లేదు, నాకేమీ తెలియదు. మీ మామ ఆస్తి పాడు చేస్తున్నాడు, నీ మొగుడు అమాయకుడు కనుక దావా వేసి నేను కొంత ఆస్తి అన్న రక్షిస్తానని నాన్న అని నా చేత ఏమిటేమిటో కాగితాల మీద సంతకాలు చేయించుకున్నాడు. ఆ తర్వాత మీరు విడాకులకు దావా వేసి విడాకులు తీసుకుని వెంటనే పెళ్లి చేసుకున్నారని చెప్పి నా మెడ ఉంచి బలవంతంగా మళ్ళీ పెళ్లి చేశాడు నాన్న నాకు. భగవంతుని సాక్షిగా ఇది నిజం. నన్ను నమ్మలేరా? నమ్ముతాను జానకి. మీ నాయనకున్న ఆస్తి దాహం నాకు అర్థమైంది. ఆ దాహంతోనే మా సంబంధం కలుపుకున్నాడు. ఎప్పుడైతే పడవ మునగబోతున్నదని గ్రహించాడో అప్పుడే సంబంధాన్ని తెంపి సాధ్యమైనంత రాబట్టుకోవాలనుకున్నాడు. చిత్రం. ఆయన సంస్కారానికి అనుగుణంగా కూతురు జీవితాన్ని దిద్దుదామనుకున్నాడు కాబోలు. అది సరే, విడాకులు శాంక్షన్ అయ్యాక దాదాపు ఒక 100 జాబులు రాశానే నీకు. రామ నాకొక్క జాబు చేరలేదు. అది మా నాన్నగారిడి అయి ఉండవచ్చు. నిజంగా నా కోసం అన్ని జాబులు రాశారా? సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇలా ఎన్నాళ్ళుండాలి హాస్పిటల్లో? చచ్చిపోయేదాకా. అలాంటి మాటలనుకు జానకి, నీకు నయమవుతుంది. పేలవంగా నవ్వింది జానకి. డాక్టర్లు ఆశ వదులుకున్నారు. ఇష్టం ఉంటే వెళ్ళిపోమన్నారు. చాలా రోజుల కిందటే. ఎక్కడికి వెళ్ళను. నేను పనిచేసే ఆఫీసుకు దగ్గరలో ఒక చిన్న ఇల్లు తీసుకున్నాను. బ్యాంకులో కొంత డబ్బుంది. ఇది ఇంకో 2 నెలలు రావచ్చు. అది అయిపోగానే ఈ హాస్పిటల్ వారు బయటకు పంపుతారు. ఏ రోడ్డు మీద ఏ చెట్టు కిందనో రాలిపోతాను. పోనీ జానకి, నాతో రా, మా ఇంటికి పోదాం. మీ ఇంటికా? మీ భార్య పిల్లలు నన్ను రానిస్తారా? నాలాంటి చెడిపోయినది వస్తే మీ పిల్లలకు పెండ్లి కాదు. నన్ను క్షమించారు. ఈ జన్మకిది చాలు. ఇక్కడే ఉండిపోతాను. జానకి, నాకు ఈ జీవితంలో ఒక్కసారి పెండ్లయింది. ఈనాటికి నీవే నా భార్యమనుకుంటున్నాను. నాకు అదృష్టం లేదు కనుక దక్కలేదనుకున్నాను. ఇక మా అమ్మ నాన్న పోయారు. ఏకాకిని. రా, నాతో తీసుకువెళతాను. డాక్టర్కి చెప్పి వస్తా అని శంకరం గది వెలుపలికెళ్ళాడు. శంకరం డాక్టర్తో మాట్లాడాడు. డాక్టర్ ఆమె ఇక కొద్ది నెలల కంటే బతకదని చెప్పాడు. ఆమెను సాధ్యమైనంత స్థైర్యంతో మృత్యువును ఎదుర్కొనేందుకు ఆయత్తపరచడమే చేయవలసిన కర్తవ్యమని చెప్పి జానకిని డిశ్చార్జ్ చేశాడు. శంకరం మళ్ళీ జానకి ఉన్న గదిలోకొచ్చాడు. లక్ష్మీదేవమ్మ అంది. శంకరం, ఈమెను మన ఇంటికి తీసుకునిరా. ఈమెను నీ గదిలో ఉంచి నీవు మేడలో ఉండొచ్చు. నాకు వైద్యం చేసే డాక్టరే ఈమెను చూస్తాడు. అరగంట తర్వాత అందరూ టాక్సీలో బయలుదేరి ఇంటికి వచ్చేశారు.